నెల్లూరు జిల్లా నార్త్ రాజులపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను వివరించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో 45 కోట్లతో రాజుపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక రాజుపాలెం పంచాయతీలో 5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మన కాడు దేవాలయం ఇది. దేవాలయానికి న్యాయం చేయాల. ఎవరు వచ్చినా న్యాయం ఉంటే పాలన చేస్తేనే మనం భగవంతుడు మన ఎందుకు అప్లై చేసి కొత్త పెన్షన్స్ వస్తున్నాయి. సహకారంతో రాజుపాలెం 45 కోట్లతో టెండర్ పిలవడానికి సిద్ధంగా ఉంది. త్వరలో వర్క్ కూడా మొదలవబోతుంది. అలాగే రాజుపాలెం టు తాటాకులు తిన్న 2.80 కోట్లతో ఆర్ఎంబిలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. అలాగే టపాతోపుకు కొడవలూరు ప్యాచ్ వర్క్ 5 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆ రోడ్డు కూడా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చూసుకుంటే ఈరోజు మీరు సుమారు ఆర్ఎంబిలోనే మనం 20 లక్షలు రాజుపాలెంకి శాంక్షన్ చేయడం జరిగింది. పనులు జరగబోతున్నాయి కూడా. అలాగే ఇప్పుడే ఏఎంసీలో కూడా రైతు బజార్ కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్లు రావడం జరిగింది. అక్కడ కూడా అది కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు అన్ని చూస్తే మీకే ఈ పేపర్ తీసుకొని ఈ లెక్కలు మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఇది అభివృద్ధి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఊరికే ఇల్లులు తిరుగుతున్నారు. సంక్షేమం పేపర్ పెట్టుకొని మనం ధైర్యంగా అభివృద్ధి పనులు చేయిస్తున్నాము అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్క కూటమి నేత ఈ రోజు గర్వంగా చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఇదే. మన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇంటింటికి తిరిగి మనం చేసిన ఈ అభివృద్ధి సంక్షేమం ప్రజలకి వివరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ సహకారంతో